హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తేనే అసలు కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మన ఇంటికి సడన్గా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా కూడా అప్పటికప్పుడు సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు, అంత బాగుంటుంది. సగ్గుబియ్యంతో చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాము. దీన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని కొన్ని వాటర్ వేసి ఒక 3-4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. చూడండి, ఈ సగ్గుబియ్యము ఒక 3 అవర్స్ నానిన తర్వాత ఇలా అవుతుందండి. వాటర్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము. జీడిపప్పు వేసుకుంటున్నాం. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోండి. కొన్ని బాదం పలుకులు, పుచ్చగింజలు వేసుకుంటున్నాం. మీకు ఏవి అవైలబుల్లో ఉంటే మీకు ఏది ఇష్టమైతే అవి వేసుకోండి. తినేటప్పుడు ఇవి కరకరలాడుతూ చాలా టేస్ట్ వస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుందాం. ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాము. మనం ముందుగా నానబెట్టిన ఈ సగ్గుబియ్యం ఇందులో వేసుకుంటున్నాం. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా నేతిలో కొంచెం సేపు వేగిన తర్వాత చూడండి ఎలా ట్రాన్స్పరెంట్గా వచ్చిందో ఈ సగ్గుబియ్యము. ఇప్పుడు మనము షుగర్ వేసుకుందాం. 1 కప్పు నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ అయితే మనకి ఆ స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు తినే స్వీట్నెస్ని బట్టి మీరు కొంచెం అడ్జస్ట్ చేసి తీసుకోండి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాము. ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాం. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాం. అబ్బా, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. ఎంత కలర్ఫుల్గా, అసలు ఎంత మంచి అరోమాతో భలే ఉందండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికి ఇదిగోండి ఇలా అంటుంటే తిప్పుతుంటుంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, అలా అయితే మనకి ఇది కరెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. చూడండి, ఇలా కొంచెం ఆరిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఇలా బాల్స్ లాగా లడ్డూలు చేసుకోవడమే. అసలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మనం వేసుకున్న షుగర్ పర్ఫెక్ట్గా సరిపోయి ఈ డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతూ అసలు ఎంత బాగుందో మాటల్లో చెప్పలేమండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఒక్క సగ్గుబియ్యం ఉంటే చాలండి. వేడి వేడిగా ఇలాగా లడ్డూలు చేసుకొని తింటే సగ్గుబియ్యంతో అసలు సూపర్ ఉంటుందండి. మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా అప్పటికప్పుడు మనం ఇలా చేసి పెట్టామంటే అస్సలు విడిచిపెట్టరండి, అంత బాగుంటుంది. ఆ నెయ్యి ఫ్లేవరు, ఆ ఇలాచీ ఫ్లేవరు, ఈ డ్రై ఫ్రూట్స్, ఈ వీటి ఫ్లేవర్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుస్తూ మనకి స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోయి సూపర్ టేస్టీగా ఉంది. అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.